మీకు మంచి విషయాలు చూపిస్తాను. కీర్తన 29:11. Bless his people with peace. కీర్తన 29:11. God gives his people strength. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించెను. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు అంట తన ప్రజలకు ఏమిస్తారంట? బలం. చెప్పడం సరి. నెక్స్ట్ ఏం చేస్తారంట? సమాధానం అనుగ్రహించి. దేవుడు తన ప్రజలకి ఎలాంటి బలాన్ని ఇస్తారన్న బలం. మీరు నూతన నిబంధనలో చదివేటప్పుడు తిమోతి పత్రికలో పౌలు తిమోతికి చెప్తారు ఏమని? క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు బొమ్మని. ఈ బలం అన్న మాటకి యాంప్లిఫైడ్ వెర్షన్ ఎలా ఇచ్చాడంటే 2 అర్థాలు ఇచ్చాడు. లొంగనిది, ప్రవేశించడానికి వీలు కానిది. అంటే సాతాను నిన్ను ఎంత శోధించినా, నీ శరీరం నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు దానికి లొంగవంట. నెక్స్ట్ దానికి నువ్వు అవకాశం ఇవ్వమంట, దానికి నువ్వు స్థలం ఇవ్వమంట. అపవాదికి చోటు ఏమిటి? దేవుడు కాబట్టి అపవాది చిన్నట్టు దేవుడు అనుగ్రహించే బలం అంట. అపవాదిలో చోటు ఇవ్వమంట. అపవాదికి నేను లొంగకుండా, నీ శరీరం లొంగకుండా దేవుడు స్ట్రెంత్ అంట నిన్ను కాపాడుతున్నాడు. ప్రైజ్ గాడ్.